మిత్రమా, ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడు జీవితాన్ని కోల్పోయినట్టే. కాలం ప్రతి ఒక్కరికి సమస్యలు ఇస్తుంది, కానీ పరిష్కారాలను వాటికి పరిసరాల్లోనే చూపెడుతుంది. వాటిని కనుక్కోవడంలోనే నీ విజయం దాక్కుని ఉంటుంది. అన్నీ కోల్పోవడం అన్నింటికీ ముగింపు కాదు, ఎప్పుడూ చూడని గొప్ప పనికి ప్రారంభం కావచ్చు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దానిని మనము అంగీకరించలేక ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు ఏర్పరచుకుంటున్నాము. ఎంతో ఒత్తిడిని, అలజడిని ఏర్పరచుకుంటున్నాము. వీటన్నింటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పనైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ, ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే అదే జీవితం. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే, కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరచిపోయి నీకు కీడు చేయడానికే ప్రయత్నిస్తాడు. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పైన వాళ్ళు చెప్పారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఏమైనా చెబితే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేయకండి. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది. లోకం తెలిసి మసులుకోండి. ఎదుటివారు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే ఉండొచ్చు. అందుకే మీ మనసు చెప్పేది కూడా వినాలి. గుర్తుపెట్టుకో, ఎదుటివారి మీద ఎప్పుడూ ఆధారపడవద్దు. హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని, మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని చేయని, నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడ్వని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నచ్చకపోయినా నీకు నువ్వు నచ్చితే చాలు. 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడు అయినా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు.